Your kind attention please. Train number 2728. నా పేరు మైలవరపు సూర్యనారాయణ. టీసీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరిని వదలను. దీని దగ్గర 30 years ఎక్స్పీరియన్స్. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేనంటే తెలియని వాడు ఎవ్వడు. సార్ తమరు ఎవరండి? తీసిండ్రా అంటే రైలు పెట్టి కూలే అండి? టికెట్లు ఎగ్జామ్ చేస్తానే టికెట్లు తీసుకుంటాను. అది విశ్వస్వరం. ఏం కావాలో చెప్పు. రాజధాని ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందండి? దారిలో ఉంది. అట్టాగే సార్. నేనంటే తెలియని వేద ఒకడు ఉన్నాడు ఇక్కడ. పేగి రామా ఏంటి గజ్జల్లో సగడ్ లేసినోళ్ళగా నీరసంగా నడుస్తావు? నీకేంటి కంటికి కదా ఆపరేషన్ అయినది, కాలి కాదు కదా. బేగి రండు. నీకు స్పీడ్ ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. ఈ పడుచు పళ్ళతో ఏగలేక వస్తున్నాను. ఇది ఈ పెట్టి ఖాళీగా ఉన్నది. 10 ఎక్కేద్దామా? ఎక్కడికి వెళ్తారు? ఈ బండి ఆడికెళ్తదేటి? విశాఖపట్నం. మరి ఆడికే కదా మేము వెళ్ళేది. అయితే టికెట్లు ఇవి చూపెట్టండి. చూపిస్తానుండు. టికెట్ లేకుండానే బండి ఎక్కేద్దాం అనుకుంటున్నావేంటి? మీరు దీంట్లో అక్కడ లేదు, రిజర్వేషన్ కావాలి. యాట్నర్సీ మనకి రిజర్వేషన్ లేదా? ఎందుకు లేదు, ఫుల్ ఉన్నది. మన ఊరికి ఎంపీ గారు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు మనకి విమానం ఫ్రీ, రైలు ఫ్రీ, బస్సు ఫ్రీ, మొత్తం అన్ని ఫ్రీ అని చెప్పినాడు కాదా? అన్ని ఫ్రీయే, కానీ మీకు కాదు, ఆయనకి. మీరు దీంట్లో ఎక్కాలంటే రిజర్వేషన్ కావాలి. తూర్పాలంటే ఎటకారం అయిపోయినది. మాకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలియదు అనుకుంటున్నావా? మాకు బోల్డ్ రిజర్వేషన్లు ఉన్నాయి. మాకు రేషన్ రిజర్వేషన్ ఉంది, రైలు రిజర్వేషన్ ఉంది, బస్సు రిజర్వేషన్ ఉంది, పావుల వడ్డీ రిజర్వేషన్ ఉంది, ఆస్తుల రిజర్వేషన్ ఉంది. మా మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఉంది. ఈ రిజర్వేషన్ లో నీకు ఏ రిజర్వేషన్ కావాలి అడిగా? మీకు రిజర్వేషన్ ఉన్న మాట వాస్తవమే, కానీ ఈ భోగి ఎక్కాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఎంత కట్టి? ఎన్ని తలకాయలు ఉన్నాయి? 4. 450 200 కట్టాలి. 200 బుట్ట తలకాయలు కూడా కట్టేస్తావు అనుకుంటున్నావా? బుట్ట తలకాయలకి లేదా మా పెద్ద తలకాయలు 250 100 రూపాయలు కట్టండి. బేరాలు ఉంటాయి ఏంటి? ఇంకో మాట చెప్పు. సరే, 2 తలకాయలకి 200 కట్టండి. ఎట్టా పైకి చెప్పమన్నానా కిందకి చెప్పమన్నానా? ఎంతకి చెప్పాలా? ఆ తలక ఎంత చెప్పాను? అయితే తలక 50 చొప్పున 100 కట్టండి. అలాగన్నా బాగా నిచ్చే 100. మీరు ఎక్కవలసింది ఈ కంపార్ట్మెంట్ కూడా కాదు, మీకోసం స్పెషల్ కంపార్ట్మెంట్ పెట్టించాను. ఇంజిన్ పక్కన ఉంటది జనరల్ కంపార్ట్మెంట్. అది స్పెషల్. పట్టాలు లేకుండా రైలు అన్నా వెళ్తుందేమో, కానీ నా చేతులు తడపకుండా ఎవ్వరు వెళ్ళలేరు. రండి ఇదే పెసలు పెట్టి ఎక్కండి ఎక్కండి. వస్తున్నాను కాదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఇక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా. కూర్చోండి కూసయ్యా. ఆ సామాన్లు అలాగెట్టే. ఆ మూడ కాలు కింద తోసేసి. ఈ కంటాపరేషన్ లో సాగుకొచ్చినది ఏదన్నా కొండిగాడు హనీమూన్కి వచ్చినట్టు నన్ను ఆసుపత్రి కూడా తీసుకొచ్చాడు. ఈ బుర్ర పగిలిపోను. ఇంటికి అప్పలు కూడా నక్కడెట్టినవి. మరి అదే నీకు ఒక్కటికే కదా ఆపరేషన్ అయినా, అది రెండో కదా కనబట్లేదా? ఇదే ఎక్కడ ఉంది బుజ్జిమండి? లోపలికి వెళ్తా. బయటికి రాకు. టైం ఎంత అయింది సార్? 5:35. థ్యాంక్ యూ. యో వెల్కమ్. ఆడేమడిగిండు? టైం అడిగిండు. ఎవరిని అడిగిండు? నిన్ను అడిగిండు. ఎవరు చెప్పిండ్రు? నేను చెప్పినా. ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలా? నన్ను అడిగితే నువ్వు టైం చెప్తావే. చెప్పా. అది కాదండి. నానూరు ముచ్చిపోయింది భయ్. నువ్వన్నావు కదా నువ్వే. నేను ముయ్యి మంది నానూరు కాదు, నా పెళ్ళం. మాడలేడి స్పీచ్ చేసినది. ఏంటా అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి ప్రాబ్లం? నా పరేషాన్ నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? స్టేషన్ లో పరేషాన్ తెచ్చేది టీసీలే. ఏంటి నీ ప్రాబ్లం? సార్, నా పెళ్ళాంకి S9 వచ్చింది, నాకేమో S13. మీ ఇద్దరిని కలపాలి, అంతే కదా? అమ్మో, నా పరేషాన్ ముందే ఎట్లా కనిపెట్టావు సార్? చెప్పాను కదా టీసీనని. ఈ రాత్రికి మీ భార్యాభర్తలు ఇద్దరిని ఒకటి చేస్తా. నువ్వు నా చెయ్యి తడుపు. ఏంటా ఎలా తడిపావు? నువ్వేగా తడుపుమన్నావు. తడపడం అంటే ఈ తడపడం కాదు, ఆ తడపడం. ఈ రాత్రికి మీ ఇద్దరిని కలుపుతాను, అదే మీకు శుభరాత్రి. ఎంజాయ్ చేయండి. పగలు నీ భర్తలో నువ్వు, నీ భర్తలో నువ్వు. రాత్రికి నేను కలుపుతాను, అదే ఎలక్కి ఎనుక్కి శుభరాత్రి. ప్రియా ప్రియా. వీడి పేరు శివ. వీడే పని చేయాలన్నా ఈ కాయిన్ మీదే ఆధారపడతాడు. వీడి పేరేమో శంకర్. ఆడది కనపడితే చాలు, చూశారుగా, ఇది ఈడి వరస.
దేవుడా 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 మరి దగ్గర నా పక్కన పనిలా చూడు స్వామి. వీడి పేరు మున్న. వీడే పని చేయాలన్నా దేవుడి మీదే ఆధారపడతాడు పాపం. ఏమండోయ్ నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను. నా పేరు చిన్న. వాళ్ళకి వాళ్ళ ఊహల మీద నమ్మకం, కానీ నాకు నా మీద నమ్మకం. ప్రయాణికులకు గమనిక. ట్రైన్ నెంబర్ 2 నడుపుతాను ఇదేరా మన కంపార్ట్మెంట్. అవును రోయ్, నా బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తాను. అమ్మయ్య, రింగ 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 రింగ. అది చైనా. ఎవడ కాదన్నాడే, అది చైను, ఇది బ్యాగ్. ఆ చైన్ కి బరువు తగిలిస్తే ట్రైన్ ఆగిపోతారా బుర్రతో. ఓహో, ట్రైన్ కి చైనుల్లో పెట్టారు బ్రేకులు. ఏం చేస్తాం, తీసేస్తాం. ఆ రింగు మార్చు. రింగ 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 రింగ. ఒరేయ్ ఒకసారి చాచుద్దాం పదండ్రా. ఇప్పుడు చూడకపోతే ఎక్కి వాళ్ళు ఎక్కరా ఏంటి? మ్యాటర్ అది కాదే, మన కూపేలోకి ఎవరన్నా అందమైన అమ్మాయి ఎక్కుద్దేమోనని. 1 2 3 4 మనవే. 5 ఎవరు లేరు. 6 కాళిదాసు జాయినింగ్ ఎట్ విజయవాడ. 7 బాలా త్రిపుర సుందరి ఏజ్ 21 ఫిమేల్ అనకాపల్లి. రే ఇది మాత్రం మంచి కసక్కైతే నా లక్క క్లిక్ అయినట్టారా. స్వామి స్వామి ఆ వచ్చే అమ్మాయి నాకు ఒక్కడికే పడేలా చూడు. నీకు 1000 కొబ్బరికాయలు కొట్టుకుంటాను. బొమ్మ పడిందా? అయితే వచ్చే బొమ్మ మందా. ఒరే ఆ అమ్మాయిని నాకు వదిలేండ్రా. అసలు ఆ ఫిగర్ చూడనే లేదు, వీడికి వదిలేయాలంట. ఆ వచ్చేది ఎలా ఉంటుందో ఏంటో. ఆ అమ్మాయిని చూడండి రా. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చిన కొత్త కాయిన్ లాగా ఉందా? కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద ముద్రించిన బాపు బొమ్మలాగుందిరా. నా పెళ్లికి మా అత్తగారు ముందుగానే పంపించిన డైమండ్ రింగ్ లా ఉందిరా. ఒరే ఆ రింగ్ నాకు వదిలేండ్రా, నా ఫింగర్ కట్టుకుంటాను. వెల్కమ్ టు ఒరే శంకర్, ఏంట్రా అన్ని చూడు. ఒరే నేను నీ పక్కన కూర్చోట్లేదురా. ఎరా నేను తన్నాను కోపం వచ్చిందిరా. కాదే, నీ లవర్ పక్కన నేను కూర్చుంటే నువ్వు ఫీల్ అవుతావు కదా. ఈ ఇల్లు ఎవరెవర్రా? అది వస్తుంది కదరా. ఆ పింజారీ పీనుగుని ఎస్ఐట్ లో ఎక్కకుండా నువ్వే కాపాడాలి స్వామి. బొమ్మ పడింది ఎక్కదో. ఎక్కిన ఆ అమ్మాయి మాత్రం బాలా త్రిపుర సుందరి కాదురా. కాదు డెఫినెట్ గా బాలా త్రిపుర సుందరేరా. ఏంట్రో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. అది చూడ చిన్న అసలు ఇవాళ నువ్వు స్నానం చేసావట్రా? కుదరలేదా, అలవాటైపోద్దని ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. కంపు కంపు. నీ అబ్బా. మీ బర్త్ నెంబర్ ఎంతండి? 7 అండి. ఓ పాలు మీరు టికెట్ ఇస్తారా అండి? మీ సీట్ నెంబర్ 7 అండి, కానీ కంపార్ట్మెంట్ 9 అండి. సారీ అండి. ఈ మాత్రం దానికి సారీ చెప్పాలండి. ఈ అమ్మాయి రా బాలా త్రిపుర సుందరి. ఈ కాశ్మీర్ పౌడర్ స్మెల్ తో ఆ స్లిమ్ ని జీవితాంతం స్మైల్ లో ఉంచేస్తా. ఈ బాడీ స్ప్రే ఫుల్ కొట్టి ఆ తర్వాత సుందరి కన్ను కొట్టి అలా ఇల్లు తెచ్చుకుంటాను. ఇదిగో స్వామి, ఆ అమ్మాయి నాకు పడేటట్టు చేస్తే నీకు లడ్డూ నైవేద్యం పెట్టి ఊరు మొత్తం పొర్లు దండాలు పెట్టేస్తాను మరి. పిట్టలాడే పిట్టను ఫస్ట్ మనమే బొట్టలో వేయాలి. ముందుగా ఈ పుస్తకాన్ని మనమే సొంతం చేసుకోవాలి. ఈ మరచెమ్ము మూత ముందు మనమే ఓపెన్ చేయాలి. ఈ సుందరితో ముందు మనమే మాట కలిపేయాలి. ఓయా దేంకిక్రా ఐ ఓల్డ్ అండి, ఓయ్ ట్రెండ్ అండి.
నా పేరండి కందికట్ల బాల త్రిపుర సుందరండి. నా ఏజ్ అండి 20 సంవత్సరాల 20 రోజుల 20 నిమిషాల 20 సెకండ్లండి. నా హాబీస్ అండి పుస్తకాల పురుగునండి. బోరు కొడితే పుస్తకాలు చదవనండి. బోరు కొట్టేదాకా పుస్తకాలు చదువుతానండి. ఓల్డ్ సాంగ్స్ విననండి. న్యూ మూవీస్ చాలా ఇష్టమండి. హాల్లో కొత్త సినిమా రిలీజ్ అయితే చాలండి. మార్నింగ్ షో బుకింగ్ లో బ్యాంగిల్స్ బద్దలవలసిందేనండి. నాకు ఇష్టమైన కలర్స్ అండి రెడ్, వైట్, బ్లాక్, ఎల్లో. ఒక మాటలో చెప్పాలంటేనేమోనండి ఇంద్రధనుసులో ఉన్న అన్ని కలర్స్ ఇష్టమేనండి. నాకు ఇష్టమైన ప్లేస్ అరకండి. ఇష్టమైన ఐటమ్ చెరకండి. అమ్మన్న ఆవకాయ అన్న చాలా చాలా ఇష్టం అండి. మంట పెట్టి వంట చేయడం అంటే నాకు అస్సలు చేత కాదండి. కానీ 2 ఐటమ్స్ మాత్రం ఎరగదీసేస్తానండి. ఒకటి పెరుగండి, రెండోది మజ్జిగండి. బూస్ట్ నా ఎనర్జీ అండి. బొద్దింకలు అంటే అలర్జీ అండి బాబు. క్రైమ్ అంటే భయం అండి. కాకరకాయ అంటే ఇష్టం అండి. వర్షంలో